విశ్వామిత్రుడు పరమ సంతోషంతో రాముని దగ్గరకు తీసుకుని దీవించి, రామభద్ర, నువ్వు తాటకను సంహరించి సకల ప్రాణకోటికి మేలు చేశావు. అందుకు ప్రతిఫలంగా నా దగ్గర ఉన్న దివ్యాస్త్రాలన్నీ ప్రయోగ ఉపసంహారాలతో మీకు ధారపోస్తున్నాను, స్వీకరించండి అని అస్త్రమంత్రోపదేశం చేసి రామలక్ష్మణుల చేతుల్లో మంత్రపూతంగా నీళ్లు వదిలాడు. అస్త్రమంత్రాధిదేవతలు రామలక్ష్మణుల ముందు ప్రత్యక్షమై, రామచంద్ర, ఈ క్షణం నుంచి మేమంతా నీ కింకరులం, నీ ఆజ్ఞాబద్ధులం అని పలికారు. రామలక్ష్మణులు వారికి నమస్కరిస్తూ, అస్మదాచార్య కృపాలబ్ధులైన అస్త్రాది దేవతలకు ప్రణామాలు. అత్యవసర సమయాల్లో తలచగానే మాకు అండగా ఉండి విజయాన్ని అనుగ్రహించండి అని రాముడు అనగా, తథాస్తు అని పలికి అస్త్రాది దేవతలు మాయమయ్యారు. తర్వాత ముగ్గురు సిద్ధాశ్రమం చేరుకున్నారు. అడవి పూలు తీగలతో ప్రకృతి సిద్ధంగా అలంకరించబడి ఉన్న ఆ ఆశ్రమ పరిసరాలలో అనేక రకాలైన అడవి జంతువులు సహజ వైరాన్ని మరచి స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి. ఆశ్రమవాసులైన కొందరు మునులు హోమకుండం దగ్గర యాగానికి కావలసిన ఏర్పాట్లు చేస్తున్నారు. గురుదేవ, పరమ పవిత్రంగా ప్రశాంతంగా ఉన్న ఈ ఆశ్రమం ఎవరిది అని రాముడు ప్రశ్నించగా, రాఘవ, సకలలోక పూజ్యుడు సర్వశక్తి సమన్వితుడు అయిన శ్రీ మహావిష్ణువు ఆశ్రమం ఇది. దీనినే సిద్ధాశ్రమం